కన్నేసి. ఎందుకంటే ఇండస్ట్రీ ఒక్కటే మనకి, అంటే మన ప్రపంచమే అది కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఫిల్మ్ యాక్టర్స్గా ఉన్న వాళ్ళకి. రైట్. ఇప్పుడు ప్రభాకర్ మీరు చెప్పాలి. సై మూవీలో డాడీ స్లాంగ్ ఉంటుంది, తెలంగాణ హైదరాబాదీ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది తెలుగులో. అది ద మోస్ట్ ఫేవరెట్. ఆ స్లాంగ్, ఆ క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఇష్టం. అంటే దానిలో డాడీ చెప్పేవారు, డాడీ కొంచెం షార్ట్ ఉంటారు కదా, ఆపోజిట్ విలన్ వాళ్ళు చాలా హైట్ ఉంటారు, ఫుల్ టైట్ బాడీ ఉండి హైట్ ఉంటారు. రాజమౌళి గారి మూవీ కదా అది. ఫస్ట్ టైం రాజమౌళి గారు నా వల్ల ఒక కొత్త కెమెరా స్కిల్ నేర్చుకున్నారు. ఇట్లా అదే పోర్ట్రేట్లో ఉన్న కెమెరాని, ల్యాండ్స్కేప్లో ఉన్న కెమెరాని పోర్ట్రేట్లో ఇట్లా ఇట్లా స్లాండింగ్లో పెట్టినారు నా హైట్ కోసం అని చెప్పి. అది చాలా, అంటే డాడీకి అది చాలా ఇష్టం. అది నా వల్ల రాజమౌళి ఒక కొత్త, అది అదేంటి ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నాడు అని. అండ్ తెలంగాణ, హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది డాడీ దాంట్లో. ద మోస్ట్ ఫేవరెట్ అన్న. నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్ ఎవరికైతే నేను ఇట్లా వేణుమాధవ్ వాళ్ళ అబ్బాయి అని తెలీదో వాళ్ళ దగ్గర వాడతా. అరే ఏం చేస్తున్నారు అబ్బాయి, ఏం నకరాలు చేస్తున్నావు, అది ఆ టైప్ స్లాంగ్ ఉంటుంది డాడీ దాంట్లో. అది చాలా ఇష్టం నాకు. నేను అది చాలాసార్లు ట్రై చేస్తా కానీ ఎగ్జాక్ట్ డాడీ స్టైల్ రావట్లేదు నాకు. అది ఆయనకి వస్తుంది. ఆది మూవీ అనుకుంటా, సనత్ నగర్ సత్య అని కూడా ఉంటుంది. సనత్ నగర్ సత్య కాలర్ 3 టైమ్స్ ఉంటుంది, కలిసి 3 కాలర్స్ ఉంటాయి ఒకదానికి. అది మంచిగా ఉంటుంది, మస్తు ఇష్టం. ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. చక్కగా ఉండేది కుటుంబం మీది. వేణుమాధవ్ గారు మంచిగా చూసి తృప్తిగా నవ్వుకుంటున్నారు అనిపిస్తుంది పైనుంచి. మేము పైనుంచి అనేమి కన్సిడర్ కొత్తగా మాకు పదాలన్నీ కొత్తగా. ఎక్కడో షూటింగ్కి వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది అండి, అంతకు మించి నేను ఎప్పుడు బాధపడింది లేదు, అసలు బాధపడినా. ఎందుకంటే ఇది మ్యాటర్. అసలు ఏం చేస్తాను చెప్పండి, మన కర్మకి మనం అనుభవించాలి. ఇంకా ఆయన మెమొరీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా ఐ థింక్ మీ ధైర్యం అది కాకుండా నిజంగా మీ అబ్బాయిలు ఇద్దరు కవచంలాగా ఉన్నారు పక్కన ఉంటారండి. అలా అని ఆయన కూడా పైనుంచి ఆశీస్సులు ఎక్కడో ఇస్తున్నారు కాబట్టి. అసలు మేము అది మా మైండ్స్ లో అది లేదు, ఆ స్పేస్ లేరు, లేకపోతే చనిపోయినారు అది పెట్టం మేము. డాడీ పక్కన, డాడీ అనే పదం పక్కన మేము అది పెట్టం. నాన్న అనే పదం పక్కన చనిపోయినారు, లేరు, ఇక లేరు, ఇక రారు, ఇవి అని పెట్టం మేము. ఇంతకీ డాడీ బర్త్డే ఎలా చేస్తారు చెప్పండి. మేము చేసేది అదొక్కటే. మమ్మీ వేరే చేస్తారేమో కానీ మేము చేసేది అదొక్కటే. డాడీ బర్త్డేనే గ్రాండ్ గా చేయాలి అనుకుంటామండి, అంతే. గ్రాండ్గా చేస్తున్నారా ఈ సంవత్సరం? చేసాము. అనాథాశ్రమంకి వెళ్ళి వాళ్ళ పిల్లలకి భోజనాలు పెట్టిస్తాము ఎవ్రీ ఇయర్. మనం ఇంట్లో చేసుకుంటే ఏముంటది, అక్కడికి వెళ్తే వాళ్ళు పిల్లలు హ్యాపీగా కొంచెం ఆ రోజంతా ఐస్ క్రీమ్లు ఇవ్వడం. డాడీ కూడా అదే చేసేవారు. డాడీ కూడా అదే చేసేవారు మా బర్త్డేలకి వాటికి. ఆయన బర్త్డే అంటే ఇంకా ఆయన ఉన్నప్పుడు ఇంకా అది వేరే అండి. 35-40 మెంబర్స్ మేము బస్ తీసుకొని వెళ్ళేవాళ్ళం, ఫ్యామిలీ మొత్తం. మా బావగారు ఫ్యామిలీ అందరు, ఇంకా మా ఫ్యామిలీ, మా వారి ఫ్యామిలీ మొత్తం తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఏదైనా రిసార్ట్స్కి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంకా వచ్చేవాళ్ళం. చక్కగా ఎప్పటికీ